హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నిండు మనసులు అనే సీరియల్ ప్రోమో అయితే వచ్చింది కదా. ఫస్ట్ ప్రోమో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే పద్దు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పద్దు గారు ఎప్పుడొస్తారు అనేసి అడిగి వెళ్ళిపోయారు. తమిళ సీరియల్ ఒకటి మంచి సీరియల్ అయితే దొరికింది. అలాగే ఇప్పుడు నిండు మనసులు అనే సీరియల్ కూడా కొత్త సీరియల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా జూన్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు. భూమి ఎంటర్టైన్మెంట్ అంటే ఖచ్చితంగా ప్రైమ్ టైంలోనే ఉంటుంది సీరియల్. అలాగే మన కుమార్ పంతం గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఇది రీమేక్ సీరియల్లా లేకపోతే ఒరిజినల్ సీరియల్ అంటే ఒరిజినల్ సీరియల్ అని చెప్తా ఉంటారు. ఇంకా మనకి రీమేక్ సీరియల్ ఒరిజినల్ సీరియల్ అని కనుక్కునేకి కొంచెం టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ప్రోమో వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం ప్రోమో ఎలా ఉంది అనేది చూసేదానికన్నా ముందు ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ప్రోమో ఎలా ఉందంటే రాజశేఖరం గారు అనేసి ఒకరు ఉన్నారు. రాజశేఖరం గారికి 2 ఫ్యామిలీలు అయితే ఉన్నాయి. 2 ఫ్యామిలీలు వచ్చి ఒకటి వైజాగ్లో ఉన్నారు, ఇంకొకటి వచ్చి హైదరాబాద్లో ఉన్నారు. 2 ఫ్యామిలీలు ఉన్నారు. ఒక ఫ్యామిలీకి ఉన్నట్టు లింక్ ఉన్నట్టు తెలియలేదు. కానీ ఇక్కడ భూమి ఎంటర్టైన్మెంట్ అంటే మన దేవయాని గారు ఉన్నారు, కనకం గారు అయితే ఉన్నారు. ఎందుకంటే ఇంకా వచ్చే ఆర్టిస్టులు కూడా వాళ్ళే ఉంటారు, మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. హీరో ఎవరని కూడా చెప్తాను, హీరో ఎలా వస్తారు ఏమి ఎంట్రీ అయ్యేది కూడా నేను చెప్తాను. అక్కడ కనకం గారు మన భూమి ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళే ఉంటారు. అక్కడ అది అయిపోయిన తర్వాత మనకి ప్రోమోలో ఏమేమి హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయంటే, ఒక ఐఏఎస్ చదివే కూతురు ఉంది. ఐఏఎస్ చదివితే ఐఏఎస్ కలెక్టర్ అవుతుంది. ఒక కొడుకు వచ్చి శేఖరం గారికి కొడుకు వచ్చి ఎస్ఐఎం అయిండాడు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ వచ్చి ఫుల్ రిచ్ ఉంది, ఇంకో ఫ్యామిలీ వచ్చి ఫుల్ డల్ ఉంది. ఈ ఫ్యామిలీ మధ్య నాన్నగారు ఎవరు పక్క ఉంటారు అనేది మనకు స్టోరీ. కానీ ఇక్కడ స్టోరీ ఎలా ఉంటుంది అనేది మనం ఐఏఎస్ అవతారం లేదు. ఎందుకంటే నాన్నగారు ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక్కడ ప్రేరణ గారు ఐఏఎస్, ప్రేరణ అంటే పద్దు గారి పేరు ప్రేరణ. ఇక్కడ ఐఏఎస్ అవతారం లేదా, ఐఏఎస్ అవ్వడానికి ఎలా కష్టపడతారు ఏమనేది, హీరో ఎలా హెల్ప్ చేస్తారు అనేది మనం చూడాలి. హీరో ఎలా ఉంటాడంటే నాకు తెలిసినంత వరకు హీరో హైదరాబాద్లో ఉండే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. హైదరాబాద్లో ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయి ఎలా చెప్పగలం అంటే, ఇప్పుడు మనకి రాజశేఖరం గారికి సెకండ్ భార్య ఉంది కదా. సెకండ్ భార్యకి అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఎవరో ఒకరు హీరోగా ఉంటారు. అప్పుడు అత్త అవుతుంది కదా. అత్త అయితే ఆ కన్వర్జేషన్ కరెక్ట్గా ఉంటుంది అనేసి, ఎందుకంటే వాళ్ళు కూడా రిచ్గానే ఉంటారు. హీరో ఫ్యామిలీ ఎప్పుడు రిచ్గానే ఉంటుంది. అబ్బాయి సీరియల్ తీసుకున్నా కానీ హీరో ఫ్యామిలీ రిచ్గా ఉంటుంది, హీరోయిన్ ఫ్యామిలీ మాత్రం పూర్గానే ఉంటుంది. ఎందుకంటే పూర్గా ఉండేటప్పుడే కదా హీరో ఫ్యామిలీ వచ్చి హీరోయిన్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తే మనకు కొంచెం ఎమోషన్ క్రియేట్ అవుతుంది అనేసి అదేవిధంగా క్రియేట్ చేస్తారు. ఇది రీమేక్ సీరియల్ అయితే కాదనేసి అఫిషియల్గా అయితే మనకు ఇన్ఫర్మేషన్ రావాలి. రీమేక్ సీరియల్ కాదనేసి అయితే చెప్పారు. మన కుమార పంతం గారి గురించి మాట్లాడుకున్నట్టయితే స్టోరీ లైన్ లేకపోతే వాళ్ళు సీరియల్ తీసేది వేరేగా ఉంటుంది, కానీ వాళ్ళ డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. భూమి ఎంటర్టైన్మెంట్ అంటే మనకు ప్రైమ్ టైమే. ఆటోమేటిక్గా వాళ్ళు తీసిండే గుప్పుడంత మనసులు, చెల్లెలు కాపురం, అలాగే బ్రహ్మముడి, ఇప్పుడు నిండు మనసులు మనం ఎన్నెన్నో కలలు కన్నాం. దాని గురించి అయితే ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని హిడెన్ డీటెయిల్స్ చెప్పాను. మరే నెక్స్ట్ ప్రోమో వచ్చినాక హీరో పేరు చెప్పడం మర్చిపోయాను. హీరో పేరు గౌరవ్. ఈ వీళ్ళు మళ్ళీ సీరియల్లో అయితే నటిస్తూ ఉంటారు. మీరైతే కావాలని చెక్ చేసుకోవచ్చు. గౌడ అని కొట్టారంటే వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.